ఈరోజు బిర్యానీ చేస్తున్నాను నేను. చికెను మటన్ కలిపిన బిర్యానీ. చూసారా, జీడిపప్పు వేసాను, జాజి పువ్వు, మరాఠీ మొగ్గ, మటన్ కూడా వేపేసి ఇందులో కలిపేసాను. చికెను, మామిడికాయ చికెన్ పులుసు, చికెన్ కర్రీ. ఏంటది? గరం మసాలా పచ్చడి. చూసారా, ఒకేసారి కూర, మామిడికాయ, మటన్, చికెన్ రెడీ అయిపోయింది. బిర్యానీ అయిపోతుంది. ఇక నెక్స్ట్ ఇంక 2 కూరలు ఉన్నాయి, అవి కూడా వండేస్తాను. ఇప్పుడు 2 గ్లాసులు వేసాను. కడిగి నానబెట్టిన బియ్యం 2 గ్లాసులు వేసిన తర్వాత బాగా మసాలా పట్టాలి. పట్టడానికి ఇలా వేపి తిప్పాలి. కరెక్ట్గా 4 గ్లాసుల వాటర్ మాత్రమే వేయాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత కట్టాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. అది కూడా కుక్కర్ ఆపేసాను. మూత తీసి చూస్తాను. మామిడికాయ పచ్చిరేలు పులుసు, మామిడికాయ చికెన్ పులుసు 2 రకాలు చేశాను. ఇందాక మామిడికాయ పచ్చిరేలు స్టవ్లు మళ్ళీ 4 రకాల నాకు 4 స్టవ్ల వలన వంట చాలా సులువుగా అయిపోతుంది. పొద్దుటేమో మామిడికాయ మటన్ వండాను, మళ్ళీ ఇప్పుడు మామిడికాయ పచ్చిరేలు గుడ్లు కలిపి వండాను, మటన్ కర్రీ వండాను, బిర్యానీ చేశాను. చాలా బాగా వచ్చింది. చికెన్ బిర్యానీ, చికెన్ మటన్ కలిపి చేశాను బిర్యానీ. చూసారు ఎంత బాగా వచ్చిందో. పొడి పొడిగా వాటర్ కరెక్ట్గా కొలిసేయాలి. నేను 2 గ్లాసులు రైస్కి కరెక్ట్గా 4 గ్లాసులు వాటర్ మాత్రమే వేసాను, అందుకే పొడి పొడిగా వచ్చింది. ఇలా మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఈరోజు నేను పూరీ చేశాను, ఇడ్లీ చేశాను, చపాతీ చేశాను.